శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో 4 గ్రహాలు శుభస్థానాల్లో ఉండడం వల్ల ఈ పక్షం అంతా కూడా ఈ రాశి వారికి చేపట్టిన ప్రతి కార్యక్రమంలో విజయవంతం అవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏకాదశ స్థానంలో ఏర్పడినటువంటి శని బుధుల కలయిక జాతకులకి కొత్త వ్యాపార ప్రారంభ అవకాశాలు, ఏదైనా వారి యొక్క ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషించడం, అటువంటి గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి రవి కూడా లాభస్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి ఆలోచన, మీ యొక్క చాలా కాలంగా మీరు ఏదైతే ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని ఒక పథకం ప్రకారం ఏదైనా పని ప్రారంభిద్దాం అనుకుంటున్నారో అటువంటి వాటికి ఈ సమయంలో మీకు అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏదైనా ఉద్యోగం కానీ, పదవి కానీ, ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ ఈ సమయంలో మేషరాశి వారికి పుష్కలంగా అవకాశం ఉంది. ఇది కొత్తగా వృత్తిలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి కానీ, ఏదైనా రాజకీయ పార్టీలో ప్రవేశించి ప్రజాసేవ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అలాగే ఇది ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు మీ పెద్దవారితో కలిసి, అంటే తండ్రి గారితో కలిసి వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, లేదా మీ పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని టేకప్ చేసి మీరు దాన్ని కంటిన్యూ చేయాలనుకున్నా ఇది చాలా అనుకూలించే సమయం. అలాగే మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈ సమయంలో మీరు పొందడం జరుగుతుంటుంది. దానికి అనుగుణంగానే కుటుంబ స్థానంలో, లాభస్థానంలో, అలాగే ధనస్థానంలో గురుగ్రహ సంచారం మీ వరకు మీ కుటుంబంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతూ ఉంటుంది. మీరు చెప్పింది మీ కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు. దానికి కావలసినటువంటి ఆర్థిక సహకారం మీకు ఏదో విధంగా లభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశాలు రావడం కానీ, కొత్తగా ఉద్యోగం రావడం కానీ, ఏవైనా వివాహ సంబంధం లాంటిది నిశ్చయం అవడం కానీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఏదన్నా జాతకులకు ఏదన్నా ఈ పక్షం బాగుందనుకుంటే కంపల్సరిగా ధనస్థానంలో గ్రహం వల్ల అటు ఆర్థిక పరంగా ధనం సంపాదిస్తారు. సంపాదించిన ధనం దాచుకోవడానికి, ఏదైనా విలువైన వస్తువులు కొనడానికి, జీవితాంతం ఉపయోగపడే వాటికి చాలా వరకు ఈ కుటుంబ స్థానం, ధనస్థానం ఉపయోగపడుతుంది. అలాగే మంచి ఆహారం స్వీకరించడం, ఎక్కువగా ఫంక్షన్స్లోనూ పార్టీలోనూ పాల్గొనడం, మంచి ఖరీదైనటువంటి వాహనాల్లో ప్రయాణించడానికి కూడా ఈ ధనస్థానంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కుటుంబ గౌరవం, కుటుంబంతో పాటు వ్యక్తిగత గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ రెండు మొత్తం మీద ఈ మేషరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉండడం ఈ వారం అంతా కూడా వాళ్ళకి కలిసి వచ్చే అంశంగానే భావించవచ్చు. ఏదైనా ఒక వచ్చిన ఫలితాన్ని అనుభవించాలంటే కుజుడు కూడా బలంగా ఉండాలి. లగ్నాధిపతి బలంగా ఉంటేనే జాతకుడు ఆ ఫలితాన్ని సాధించగలడు, వచ్చిన ఫలితాన్ని అనుభవించగలడు. ప్రస్తుతం కుజుడు కూడా తృతీయ స్థానంలో వక్రగమనంతో అత్యంత బలవంతుడై ఉండడం వల్ల జాతకుడు సమర్థవంతంగా తన కార్యక్రమాలు నిర్వహించగలుగుతుంటాడు. ఏదైనా ఒక కాంపిటీషన్ పెట్టినా, ఒక పోటీ పెట్టినా అందులో చాలా వరకు విజయం సాధించే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా విద్యార్థులకి, నిరుద్యోగులకి ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే ఏదైనా ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, నేవీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్సు అలాంటి వాటిలో ఫిజికల్ ఫిట్నెస్ సరిపోయే వృత్తుల్లో ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మీకు చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే 3వ స్థానం అన్నది దగ్గర ప్రయాణం చెప్తూ ఉంటే 9వ స్థానం అనేది దూర ప్రయాణం చెప్తూ ఉంటుంది. ఇక్కడ తృతీయంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానాన్ని వీక్షించడం వల్ల జాతకుడు ఈ వారంలో, ఈ పక్షంలో ఏదో ఒక దూర ప్రాంత ప్రయాణం చేయవలసి ఉంటుంది. అది ఏదైనా
పుణ్యక్షేత్రాలు దర్శించవచ్చు, ఉద్యోగరీత్యా ఏదైనా దూర ప్రాంతం వెళ్ళి అక్కడ మీ యొక్క కార్యక్రమాలు వ్యవహారాలు నిర్వహించవచ్చు. ఫర్ ది సేమ్ టైం తృతీయంలో ఉన్నటువంటి కుజుడు ఇక్కడ దశమ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల జాతకుడు ఏదైనా వృత్తిలో ప్రయత్నం కొరకు, వృత్తిలో అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు ఈ కుజగ్రహ అనుగ్రహంతో మీకు సహకరించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి అగ్నితత్వ గ్రహాలైనటువంటి అటు రవి ఇటు కుజుడు రెండు కూడా బలమైన స్థానాల్లో ఉండడం వల్ల జాతకుడు తన వ్యక్తిగత సామర్థ్యంతో చాలా వరకు తను ఆశించిన ఫలితాన్ని విజయవంతంగా సాధించే అవకాశాలు ఉంటాయి. ఇక ఫైనల్గా మనకి శుక్రుడు 12వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. రాహుతో కలిసి సంచరించడం వల్ల చాలా వరకు ఈ సమయంలో ఈ భార్యాభర్తల మధ్య ఏదైనా ఒక ఎడబాటు కానీ, తాత్కాలికంగా టెంపరీగా చిన్న చిన్న సమస్యలు కానీ రావచ్చు. వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య ఇతరుల ఇన్వాల్వ్మెంట్ వల్ల కొన్ని మనస్పర్ధలు, అపోహలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రరాహులు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు జాతకులు సాధారణంగా ఏదైనా కంఫర్టబుల్ జీవితాన్ని అనిపిస్తారు. చాలా లగ్జరీ ఐటమ్స్ కొనడం కానీ, విలాసవంతమైన జీవితం గడపడం కానీ, ఖరీదైనటువంటి హోటల్స్లో స్టే చేయడం, వారి ఇష్టమైన వారితో కలిసి జీవితం పంచుకునే ప్రయత్నం కూడా ఈ సమయంలో జరుగుతుంది. కొంత రహస్య కార్యకలాపాల్లో కూడా ఈ సమయంలో ఈ మేషరాశి వారు సీక్రెట్గా తన యొక్క ఆనందాన్ని అనుభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఏంటంటే ఈ రాశి వారికి ఈ పక్షం అంతా గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. మొత్తం మీద చాలా విజయవంతంగా ఈ పక్షం ముగుస్తుంది. ఈ మధ్యకాలంలో మీరు ఏ పని ప్రారంభించినా తరచూ మధ్యలో అయిపోతుంటాయి. దానికి కారణం ఏంటంటే ఈ గోచార సంచారంలో కుజుడు మిథున కన్య రాశుల్లో సంచరిస్తున్న, కేతువు కన్యా మిథునంలో సంచరిస్తున్న చాలా వరకు పనులు మధ్యలో అయిపోతుంటాయి అన్నమాట. గోచారం అందరికీ వర్తిస్తుంది ఇది. దానివల్ల ఏంటంటే ఈ దోష పరిహారానికి ప్రస్తుతం ఈ స్థితి నడుస్తుంది కాబట్టి సంకష్టాల చతుర్థి మనకి 16వ తారీఖు ఫిబ్రవరి నెలలో రావడం జరుగుతుంది. అంటే విఘ్నేశ్వరుని పూజించుకున్నా మనకి ఆటంకాలు తొలుగుతాయి. బట్ ఆ రోజు ప్రత్యేకంగా చేయించుకోవడం వల్ల చాలా ఎక్కువ ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది విధి విధానంగా విద్యార్థులైనప్పుడు ఏం చేయాలంటే విఘ్నేశ్వరుని గరికతో అర్చించవలసి ఉంటుంది. అలాగే వివాహం కావలసిన వారు మరి సాయంకాలం పూట స్వామికి చేసే అభిషేకంలో పసుపు నీళ్లతో, గంధం నీళ్లతో, కుంకుమ కలిపిన నీళ్లతో అభిషేకం చేయించుకోవడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు అదే రోజు ఆలయంలో జరుగుతున్నటువంటి గణపతి హోమంలో అటుకులు, బెల్లం లేదా తీపి పాయసం మరి ఆ హోమంలో ద్రవ్యంగా ఉపయోగించడం వల్ల చాలా వరకు మీకు ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అన్నిటికీ కూడా కామన్గా ఉన్న చిన్నగా ఇది శాస్త్రంలో చెప్పినటువంటి పరిహారాలు ఈ సంకష్టాల చతుర్థిలో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ఫలితాలు తొందరగా ఆగకుండా రావడం జరుగుతూ ఉంటుంది. సార్ అలాగే మన అదృష్టవశాత్తు ఇదే మాసంలో 26వ తారీఖున మహాశివరాత్రి రావడం జరుగుతుంది. మరి ఆ రోజు కంపల్సరిగా నియమంగా ఉంటూ సాధ్యమైనంత వరకు ఏదో ఒక శివాలయాన్ని సందర్శించడం వల్ల శివుడికి అభిషేకం చేసినంత వరకు మనకి ఆ రోజు అంత ఖాళీగా ఉండకపోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. అంటే దేవాలయంలో ఉన్నటువంటి శివలింగానికే కాకుండా చాలా దేవాలయాల్లో బయట కూడా శివలింగాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. వాటికి కూడా మీరు చక్కగా అభిషేకం చేయించుకోవడం మంచిది, లేదంటే సొంతంగా చేసుకోవడం మంచిది. సో ఈ మధ్యకాలంలో ఈ పాలాభిషేకం మనం చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఈ పాల ప్యాకెట్ ఒకటి కొని దాన్ని కట్ చేసి దాంతోనే అభిషేకం చేయడం జరుగుతుంది. అది చాలా మంచి కరెక్ట్ అయిన విషయం కాదు. ఏదైనా పాలు బయటన్నా కొనొచ్చు, కానీ ఒక మంచి పాత్రలో ఆ పాలు పోయవలసి ఉంటుంది. ఏ అభిషేకం మనం చేసినా సరే
ముందుగా శివలింగాన్ని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకించి తర్వాత పాలతో అవ్వచ్చు, పంచదార అవ్వచ్చు, విభూది అవ్వచ్చు, దేంతో అన్నా అభిషేకం చేసుకోండి. మళ్ళా శుభ్రంగా వాటర్తో శుద్ధమైన జలంతో అభిషేకించి అప్పుడు భగవంతుణ్ణి అలంకరించవలసి ఉంటుంది. కనీసం ఒక్క మారేడు దళమైన శివునికి సమర్పించడం వల్ల సమస్త దోషాలు పోతాయి. కాబట్టి మరి చిన్నగా విధి విధానంగా చేస్తూ చేయండి. ఏదో ఒకరు చేస్తుంటే వాళ్ళ మీద ఇంకొకరు పోయడం, ఒకరు పూజ చేస్తుంటే ఇంకొకరు అభిషేకం చేసేయడం, ఇంకొకరు కొబ్బరికాయ కొట్టేయడం, ఆ విధంగా శివుడికి ఇబ్బంది పెట్టకుండా అతనికి మనశ్శాంతికి ఏమాత్రం భంగం కలగకుండా ప్రశాంతంగా అభిషేకం చేసుకుంటేనే ఆ ఫలితం దక్కుతుంది తప్ప మరి శివునికి కోపం తెప్పించే విధంగా చేసేటనుకోండి మరి దాని ఫలితం ఎంబటినే చూడడం జరుగుతుంది. స్వస్తి.